ఇది సింగరేణి కార్మికుల పట్ల సింగరేణి పట్ల అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సి ఉంది. ఎండిఓ పని రెండు పనులు, బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ రెండు పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైనీ కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉన్నది, కానీ సెల్ఫ్ డిక్లరేషన్. ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలం జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైనీ కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియని ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.